ప్రియా, ఇంకాపరాదు. ఇంకెన్నిసార్లు చెక్ చేస్తావు? ఏమవుతుందో? అత్తగారికి ఈ విషయం తెలిస్తే ఏమంటారు? గౌరీ అక్కయ్య, మీరేం బాధపడకండి. తప్పు నేనే చేశాను, శిక్ష కూడా నేనే అనుభవిస్తాను. చూడ్డానికి చాలా బాగుంది అమ్మాయి. మీకు తెలుసుగా, రంగు రూపు ఒక్కటే చూస్తే కాదు, అమ్మాయి గుణగుణాలు కూడా చాలా ముఖ్యం. మీరు అమ్మాయి గదిలోకి రావడం చూశారుగా, ఎలా వచ్చిందో. కనీసం పెద్దలకు నమస్కారం చేయలేదు, నేరుగా వచ్చేసి సోఫాలో కూర్చుండిపోయింది. ఏమండి, ఈ రోజుల్లో మంచి కోడలు దొరకడం అనేది కూడా భగవంతుడి దర్శనం దొరకడం కన్నా కష్టం అయిపోయింది. చూస్తుంటే అత్తగారు అమ్మాయిని రిజెక్ట్ చేసినట్టున్నారు. అంటే దీనర్థం బ్యాడ్ మూడ్. ఇప్పుడు ఆవిడ ఇంటి ఖర్చులు ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు ఏం చేద్దాం సిమ్రన్ అక్క? నువ్వు కాస్త నోరు మూసుకునిండు. వెళ్ళు, వెంటనే చల్లటి నీళ్లు తాగడానికి ఇవ్వు. వాళ్ళ మూడ్ని కాస్త కూల్ చేయడానికి ప్రయత్నించు. ఎందుకో గాని ఈ విషయంలో మీరు కాస్త ఎక్కువగానే ఆశపడుతున్నారు అనిపిస్తోంది. ఎందుకు? నేను ఆశపడ్డంలో తప్పేంటి? వీళ్ళందరి నుంచి అదే ఆశించాను, మరి దొరికారుగా. అయినా మనం తెలిసి ఇలాంటి పిల్లని కోడలుగా తీసుకురాలేం కదా. ఇంటి పద్ధతులు పాడు చేసే అమ్మాయిని సరైన కోడలు దొరకాలి కదా. అరే కాస్త శాంతించండి ధర్మపత్ని గారు, శాంతించండి. అరే మన అబ్బాయి జాతకంలో ఏ భాగ్యం రాసుంటే అలాంటి అమ్మాయే దొరుకుతుంది. దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. అమ్మా గౌరీ, చెప్పండి అత్తయ్య. నేను 5 నిమిషాల్లో మొహం కడుక్కొనొస్తాను, నువ్వు టీ చేసి పెట్టు. అమ్మయ్యా, అత్తగారు ఇంటి ఖర్చుల గురించి అడగలేదు. అమ్మాయి సిమ్రన్, చెప్పండి అత్తయ్య. గుర్తుందిగా ఈ రోజు లెక్క చూస్తానని? ఇంకా సేపట్లో నేను కిందకొస్తాను, తర్వాత లెక్క చూద్దాం. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, అది గౌరీ అక్కయ్యకి పకోడీలు చేయడంలో సాయం చేయనా? అరే వా కోడలా, నీకు నా మనసులోని మాట ఎలా తెలిసింది? నాకు చాలా రోజుల నుండి పకోడీలు తినాలనుంది. ఓ పని చేస్తారా, కాస్త కారంగా ఉండేలా చెయ్యండి. అలాగే 15 నిమిషాలు పకోడీలు చేయడానికి, 10 నిమిషాలు తినటానికి. ఆ తర్వాత లెక్క చూద్దాం. కొద్దిగా కారం తగ్గించి చేయండి. అలాగే అత్తగారు. గౌరీ అక్కయ్య, ఏదో ఒకటి చేసి సిమ్రన్ని రక్షించండి. అదేంటంటే నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. ఆ 100 రూపాయలు నీకిస్తాను సిమ్రాన్. గౌరక్క, నేను కూడా వెళ్ళి నా గదిలో చూస్తాను, పిల్లలు పుస్తకాలు కొన్న దాంట్లో ఏమైనా కాస్త మిగిలిందేమో అని. గౌరీ అక్కయ్య, 150 రూపాయలైతే నా పర్సులో ఉన్నాయి. లాస్ట్ మంత్ నేను హీల్స్ కొనుక్కోవాలనుకున్నా, కానీ కొనలేదు. ఆ మనీ నేను సేఫ్గానే ఉంచాను. నేను కాస్త రేట్ తక్కువే కొనుక్కుంటాను. నేనైతే మీకు 200 రూపీస్ ఇవ్వగలనక్క. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. మన దగ్గరున్న డబ్బులన్నీ కలిపితే ఈ సమస్య ఇక్కడితో తీరిపోయినట్టే. సిమ్రన్, ఇక టెన్షన్ పడకు, సమస్య తీరిందిగా. కానీ గౌరీ అక్కయ్య, ఒకవేళ అత్తగారికి ఈ విషయం తెలిస్తే? అత్తయ్య గారు, మీరు లెక్కల్ని జాగ్రత్తగా చెక్ చేయండి.
దీంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు, పర్ఫెక్ట్. ఎందుకు? నువ్వు లెక్కల్ని చెక్ చేసావా? అవును. లేదు. లెక్కలు చూస్తున్నారా? టీ కప్పులు, షూ పాలిష్, పప్పులు, పిల్లల బొమ్మలు, మామయ్య గారి మందులు, హెయిర్ డ్రై, మామగారి కళ్ళజోడు, బొద్దింకలు కొట్టే స్ప్రే, వంటింటి సామాన్లు. అక్కయ్య, మొత్తం 600 ఉన్నాయి. నాకు కేవలం 500 మాత్రమే అవసరం ఉంది. ప్రియా, ఈ 100 నువ్వు ఉంచుకో. అమ్మాయి సిమ్రన్, ఈసారి నువ్వు ఖర్చులన్నీ సరిగ్గా రాసావు. చిన్న తప్పు కూడా దొరకలేదు. ఇక ముందు కూడా ఇలాగే అన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే. మంచిదమ్మా. ఇక ఈ ఇంటి ఖర్చుల విషయంలో నాకు ఏ బెంగా లేదు. ఎందుకంటే నా కోడళ్ళు డబ్బు లెక్కల్లో పొదుపుగా ఖర్చు చేస్తున్నారు. సిమ్రన్ లోపలికెళ్ళిందిగా, డబ్బులు పర్సులోనే పెట్టుంటుంది. అవేవో నేనే తీసుకుంటాను. పిల్లలకి డబ్బులతో సీడీలు కొంటాను. అరే ఇదేంటి, నేను ఆ రోజు 500 రూపాయలు తీసుకున్నాను. ఇందులో అసలు ఆ విషయం రాయనే లేదు. కిట్టు, అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు ఈ నెలలోనే 500 తీసుకున్నావా? అవునమ్మా, నేను ఈ నెలలోనే తీసుకున్నాను. మొత్తం 500 రూపాయలు. కిట్టు, ఒకవేళ నువ్వు ఈ నెలలోనే డబ్బు తీసుకుంటే ఇందులోనే రాసుండేదిగా. అరే లేదమ్మా, నేను అబద్ధం చెప్తానా ఏంటి? గుర్తుందా నీకు, ఆ రోజు మార్కెటింగ్ ఆఫీసర్ వచ్చాడు. అప్పుడు నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు. నేను నీకు చెప్పానుగా ఒక 500 తీసుకున్నానని. మాట్లాడి ఇప్పుడు అది అమ్మ ముందు చెప్పవెందుకు? సిమ్రన్, నేను నీ పర్సులో నుండి 500 తీసుకున్నాను. అమ్మా సిమ్రన్, కిట్టు చెప్పేదంతా నిజమేనా? నిజమే. అది కిట్టు బావగారు 500 రూపాయలు తీసుకున్నానని నాతో వారు చెప్పారు, కానీ మర్చిపోయాను. అయితే మరి ఈ లెక్క కరెక్ట్గా ఎలా వచ్చింది? అది అత్తగారు లెక్క తప్పకూడదని 500 రూపాయలు నేనే కలిపాను. హే లావణ్య, నువ్వా? కూర్చో. నేనిక్కడ కూర్చోడానికి రాలేదు. నీకేమైనా పగుంటే నా మీద తీర్చుకో. మా థియేటర్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను నీతో ఇంతకు ముందే చెప్పాను, నాకు నా థియేటర్ నా ప్రాణమని. అర్థం చేసుకో కార్తీక్. నా థియేటర్ బ్యాచ్ ని ఇంకెప్పుడు బాధ పెట్టకు. నువ్వు నాతో నా థియేటర్ వాళ్లతో ప్రవర్తించిన తీరుకు
నేను నిన్ను ఎన్నటికీ క్షమించలేను. దయచేసి నువ్వు నీ ముఖం ఇకపై ఎన్నడూ నాకు చూపించకు. గుడ్ బై. లావణ్య, ఇప్పుడు నేనేం చేయను? మా థియేటర్ బ్యాచ్ కు నిజం చెప్పనా? కార్తీక్కి నాకు ఏ సంబంధం లేదని. నేను గనక ఈ నిజాన్ని చెప్తే వాళ్ళ దృష్టిలో ఇంకా దిగజారిపోతాను. చెప్తాను, నేను వాళ్ళకు అసలు నిజం చెప్తాను. కార్తీక్తో నాకే రిలేషన్ లేదని. అవును, నేనంతా చెప్పేస్తాను. అరే అరే, లావణ్య వచ్చేసింది. రా లావణ్య, రా, త్వరగా రా లావణ్య. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సెలబ్రేషన్ ఏంటి? ముందు నువ్వు రా. సార్ లావణ్య. సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అదంతా తర్వాత. ముందు స్వీట్ తిను. సార్, ఈ స్వీట్స్ ఇవాళ మీ బర్త్డేనా ఏంటి? నా బర్త్డే కాదు, మీ కార్తిక్ గారు చెక్ పంపించారు. లవ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా నీ వల్ల, నీ కార్తిక్ వల్లే సాధ్యమైంది. లేకుంటే మా నాటకాలు, ఆశలు స్టేజ్ మీద పుట్టడానికి ముందే పరలోకానికి పైన కట్టేవి. అవును, కార్తీక్ గారు తనిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అది నాకు తెలుసు. అతను మనకి తప్పకుండా సాయం చేస్తాడని. మనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఎంతైనా తను మన లావణ్య కాబోయే లైఫ్ పార్ట్నర్ కదా. పిల్లలు, నేనైతే డిసైడ్ చేశాను. మన నాటకం తొలి ప్రదర్శనకు చీఫ్ గెస్ట్ గా కార్తీక్ నే పిలుద్దామని. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. మనం వేసే నాటకానికి చీఫ్ గెస్ట్ గా నువ్వు చూస్తూ ఉండు, మన ఈ నాటకం ఎంత హిట్ అవుతుందో. ఏమంటావు లావణ్య? తీసుకో. చీర్స్ గట్టిగా చెప్పండి అందరూ మన నాటకానికి. హిప్ హిప్ సిమ్రన్, అత్తయ్య గారు, అది నేను మిన్నీ, ప్రియా కలిసి సిమ్రన్ కి ఈ విషయంలో సహాయం చేయాల్సి వచ్చింది. కార్తీక్, కార్తీక్ కొంచెం ఆగు. కార్తీక్, ఇంకా ఏముంది లవ్లీ, నువ్వు చెప్పాల్సిందంతా చెప్పేశావుగా. నీకు ఏ పని అయితే కావాలో ఆ పని పూర్తయిపోయిందిగా. నీ థియేటర్ కుటుంబానికి చెక్ అందింది కదా. ఇక నువ్వు నీ దారి చూసుకో, నా దారిలో నన్ను వెళ్ళనివ్వు. అలాగే చూసుకుంటాను. నేను 2 విషయాలు చెప్పడానికి వచ్చాను. ఒకటి, మా థియేటర్ బ్యాచ్ నిన్ను షోకి రమ్మని ఇన్వైట్ చేశారు.
ఇక రెండోది నన్ను క్షమించమని అడగాలని. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. ఇది నేను యాక్టింగ్ చేస్తూ చెప్తున్నది కాదు, నిజమే చెప్తున్నాను. సారీ. చూడు లావణ్య, ఇది నీ యాక్టింగ్ అయినా నిజమైనా నాకు అవసరం లేదు. నేను కోరుకునేది ఏంటంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను కార్తీక్. ముందు నేను చెప్పేది విను. శుక్లా గారు డిసైడ్ చేశారు నిన్ను మా నాటకానికి చీఫ్ గెస్ట్ గా పిలవాలని. మిగతా వాళ్ళు కూడా నువ్వే చీఫ్ గెస్ట్ గా రావాలన్నారు. ఒకవేళ నువ్వు రాకపోతే మేం నాటకం వెయ్యం. అయినా నేను రాను. చూడు కార్తీక్, ఒకవేళ నీకు నా పైన, నా థియేటర్ బ్యాచ్ పైన ద్వేషం తగ్గకపోతే, నువ్వు గనక రాకపోతే ఈ షో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. చూడు కార్తీక్, మనం అబద్ధాలతో ఇక్కడి వరకు వచ్చాం. ఇంకొక 2 రోజులు అడ్జస్ట్ అవు. ఈ 2 రోజుల తర్వాత మనం ఆడిన నాటకం ఉందే, ఫియాన్సీ గియాన్సీ లాంటివి అన్నీ ఆగిపోతాయి. ప్లీజ్ కార్తీక్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? నేను అప్పటి నుంచి బ్రతిలాడుతున్నా, నీ ముందు తగ్గి మాట్లాడుతున్నా, అయినా నువ్వు ఫోజులు కొడుతున్నా. నేనేమి ఫోజులు కొట్టట్లేదు లావణ్య. నేను నీతో ఈ నాటకాన్ని ఇక కొనసాగించలేను. ఈ ప్రేమ దోమ నాటకంలో నేను ఎన్నో అబద్ధాలు చెప్తున్నాను. అలా అలా చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు. నచ్చినా నచ్చకపోయినా ఇన్ని అబద్ధాలు చెప్పాక ఇంకొక అబద్ధం చెప్తే పోయేదేం లేదు. అయినా నువ్వు ఆ అబద్ధం ఎందుకు చెప్పలేవు? నేను చెప్పలేను. నేను మన ప్రేమ కోసం మరో అబద్ధాన్ని చెప్పలేను. ఎందుకంటే మన ప్రేమ అబద్ధం కాదు. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. చూడు సిమ్రన్, ఈ రోజు నువ్వు చెప్పిన ఈ అబద్ధం నా మనసుని ఎంతో గాయపరిచింది. ఇంకా అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే గౌరీ ఇంకా ప్రియా, మీనాక్షిలు నీకు సాయం చేయడం. మీ అందరికీ బాగా తెలుసు కదా, నాకు అబద్ధాలు చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. మీరందరూ ఇలా చేసినప్పుడు మీకు ఆ అబద్ధాల కోరు లావణ్యకు తేడా ఏముందని? మీరందరూ ఆ పిల్లకి ఏమాత్రం తీసిపోరు. అందరూ అబద్ధాల కోరులే. ఓ గాడ్, నేను ఇలా మాట్లాడానేంటి? నేను ఈ అబద్ధాల కోరిని ప్రేమిస్తున్నానా? ఏమన్నావు ఇప్పుడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కార్తీక్, నేను అడుగుతున్నది నిన్నే. అయిపోయిందేదో అయిపోయింది. నేను ఇక దేని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. కార్తీక్, కార్తీక్ చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమా? కార్తీక్ జవాబు చెప్పు. ఇప్పుడు నువ్వేగా చెప్పావు ప్రేమిస్తున్నానని. కాస్త నేను చెప్పేది విను కార్తీక్. కార్తీక్, నిన్నే. కార్తీక్.